మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల రిగ్గింగ్ చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ టీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోలను పోస్టింగ్ చేసిన అంబటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల వీడియోను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రెడ్డి తన యొక్క తొత్తైనటువంటి అంబటి రాంబాబుతో ఒక వీడియోని ఎప్పుడు ఇది 2023 పశ్చిమ బెంగాల్లో అక్కడ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగితే ఆ వీడియోని అంబటి రాంబాబు సేకరించి ఆ వీడియోని మరి ఈ అంబటి రాంబాబు మార్ఫింగ్ చేసి దానికి తెలుగుదేశం పాట ఒకటి పెట్టి ఇలా రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తన ఎక్స్ అకౌంట్లో అతను పోస్ట్ చేయటం జరిగింది. 5 సంవత్సరాలని ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వారిని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే నీవు ఇవాళ ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకో. వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎలక్షన్లు జరిగితే అంటే మీకు అనుకూలంగా ఫలితాలు రాలేదని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చెల్లుతుందా? అందువలన మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరం వచ్చి ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి ఈ విషయం మీద వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక అవినీతిమయంగా పేరు తీసుకొచ్చి ఇలా బస్టు పట్టించిన వీళ్ళని శిక్షించాలని మేము ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్